హాయ్ గైస్, ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా ఉండే బొరుగు ముద్దలు, అది కూడా పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవాలో తెలుసుకుందామా? ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోదామా? దీనికోసం నేను ఇక్కడ 200 గ్రామ్స్ వరకు బొరుగులు తీసుకున్నాను. సో ఈ బొరుగులు ఏంటంటే మనకి కొంచెం క్రంచీగా ఉంటే అలాగే వేసేయచ్చు. క్రంచీగా లేనప్పుడు అవి మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొంచెం బాగా క్రంచీగా అయ్యేంత వరకు బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి. సో మనకి బొరుగులు వేయించిన తర్వాత ఇలా పట్టుకుంటే చూసారా, ఇలా పౌడర్ లాగా అవ్వాలన్నమాట. అలా అయ్యేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ 200 గ్రామ్స్ బొరుగులకి 50 గ్రామ్స్ బెల్లం తీసుకొని బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి. సో ఇలా కరిగిన తర్వాత మీరు ఇప్పుడు ఏ దాంట్లో అయితే చేయాలనుకుంటున్నారో దాంట్లోకి ఈ బెల్లం వాటర్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఏ నలకలు ఏం లేకుండా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీన్ని మనము బాగా పాకం రానిచ్చుకోవాలన్నమాట. సో ఈ పాకము కన్సిస్టెన్సీ మీకు నేను ఆల్రెడీ వీడియోలో చెప్పున్నాను. నువ్వుల చిక్కీ వీడియోలో చెప్పున్నాను. సో మీరు అది కావాలి అనుకుంటే కింద ఆ వీడియోని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. సో ఇలాగా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం ఇందాక వేయించుకున్న బొరుగులన్నీ కూడా చూసుకుంటూ కలుపుకోవాలన్నమాట. సో ఎందుకంటే ఒకవేళ మనకి పాకము తక్కువైంది అన్నప్పుడు బొరుగులు ఎక్కువ వేసేస్తే మనకి ఉండలనేవి రావు. సో అందుకని కొంచెం చూసుకుంటా ఫాస్ట్‌గా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అన్నీ కలుపుకొని ఇలాగ మనము బాగా గట్టిగా ఉండలు చేసుకోవాలి. మీకు ఒకవేళ ఇలా చేసుకునేటప్పుడు అది ఆరిపోతే మళ్ళా ఒక్కసారి వేడి చేసుకుంటే మళ్ళా లూజ్ అయిపోతది. మళ్ళా ఉండలు కట్టుకోవడానికి మనకి నీట్‌గా వస్తది. సో అంతే అండి. చాలా ఈజీగా, చాలా క్విక్‌గా అయిపోతాయన్నమాట. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.